సాయికృష్ణ కేసు తర్వాత 1 by 1 ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నటువంటి కేసులు. అసలు పోలీసులు ఇంత దారుణంగా ఎలా వ్యవహరించగలుగుతున్నారు? ఒక కేసు బయటకు వచ్చిన తర్వాత కాస్తైనా భయం ఉంటుంది, కాస్త జాగ్రత్త పడతారు. ఇవేవీ లేకుండా సిఐ నాగరాజును మించి ఉన్నాం మేము అన్నట్టుగా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అన్నట్టు ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సార్ నమస్తే సార్. ఇందాక నేను చూసినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే 3 రికార్డింగ్లు ఉన్నాయో, మీరు ఇందాక వీడియో ప్లే చేసిన దాంట్లో అది ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక డైయింగ్ డిక్లరేషన్ గా కన్సిడర్ చేస్తారు సార్. అంటే ఎవరైనా పురుగుల మందు తాగి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే వారి మానసిక పరిస్థితి బాగుందా, వారు మత్తులో ఉండి మాట చెప్తున్నారా, మనం ఏం ప్రశ్న అడుగుతున్నామో వారికి వినపడుతుందా అంటూ గౌరవ డిపార్ట్మెంట్ వారు ఒకనొక టైంలో జడ్జి గారు స్వయంగా వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. సో అది కూడా అటువంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నారో అనేది అంత రికార్డెడ్ ఎవిడెంటరీగా కన్సిడర్ అవుతుంటే, వారు ఈ రోజు వారి ఫోన్ కెమెరాలో వీడియో తీసుకుంటూ మా చావుకు వీళ్లే కారణం, వీళ్ళు పెట్టే భయానక పరిస్థితుల వల్ల చనిపోతున్నాము అంటూ స్టేట్మెంట్ ఇస్తే, బియాండ్ ద డైయింగ్ డిక్లరేషన్ ఎవిడెంటరీ వారు దాంట్లో ఎక్యూజ్డ్ అయిపోయినట్టే. మరి పిడుగురాళ్ల సిఐ గారి మీద యాక్షన్ తీసుకున్నారా? క్రాంతి కుమార్ గారు చెప్తున్నటువంటి ఆ సిఐ నాగరాజ్ గారి మీద యాక్షన్ తీసుకున్నారా? ఆ యాక్షన్ తీసుకోమని తండ్రి కోర్టుకు తిరగడం ఏంటండి? తండ్రి కోర్టుకు తిరగడం ఏంటి? నా కొడుకు ఇలా చనిపోయాడు, దానికి కారణం సిఐని. తండ్రి ఎవరు? ఇక్కడ ఎవరు తప్పు చేసింది? చట్టం. పబ్లిక్ సర్వెంట్ అతను సిఐగా చూడకండి. అతను సిఐ, ఎస్ఐ, డీజీపీ ఇవన్నీ కాదండి. వాళ్ళు పబ్లిక్ సర్వెంట్లు. పబ్లిక్ కి సర్వీస్ చేయడానికి కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగం చదివారు వాళ్ళు. ఆ చదువుకుంది పబ్లిక్ సర్వెంట్లు. మరి పబ్లిక్ సర్వీస్ చేయాలి కదా, దానికి నెలాఖరికి జీతం తీసుకుంటున్నారు కదా. మరి జీతం తీసుకుంటున్నప్పుడు మన ఇంట్లో సర్వెంట్ ని మనం ఎలా అడుగుతామండి? అలా కాకుండా గౌరవంగా అడుగుతున్నాం, అయ్యా ఈ కంప్లైంట్ కట్టండి అని. కట్టాలి. పలానా వాళ్ళు చెప్తేనే కడతాం, పలానా వాళ్ళు చెప్పకపోతే కట్టం. సో ఈ వ్యవస్థ పోలీస్ స్టేషన్ లో నడుస్తుంది. అదే కాకుండా సాయికృష్ణ కేసులో 45 రోజులు పట్టింది మేడం. సాయికృష్ణ కేసులో 45 రోజులు పట్టింది. ఈ సాయికృష్ణ కేసు వెలుగులోకి వచ్చింది కాబట్టే క్రాంతి కుమార్ కేసు వెలుగులోకి వచ్చింది. అంటే అప్పటికే జరిగింది అది జరిగినా కూడా మన దృష్టికి రాలేదు. అంటే ఎక్కడో వార్తలు రావడము, అణిగిపోవడము, దాన్ని ఏదో ఒక రకంగా అణిచేయడము, లేకపోతే కుటుంబ సభ్యుల్ని బెదిరించడము, ఈ కేసులు బయటకు రాకుండా చేయడము. ఈ రకంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఈ 2 నెలల కాలంలో జరిగినవన్నీ ఓవరాల్గా 24 నెలల కాలంలో ఎన్ని జరిగి ఉంటాయని భయం కల్పిస్తోంది. సార్ ఒకటి సార్, ఈ ఏదైతే సాయి కృష్ణ కేసు ఒక 5వ రోజు నుంచి 10వ రోజు నుంచి అనుకుంటా నా దృష్టిలో ఉందండి. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, ఎంత దూరం వెళ్తుందో చూడాలని తపనగా ఉంది నాకు. చాలా తపనగా ఉంది. ఎందుకంటే పర్సన్ మిస్సింగ్, హెబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్, వ్యవస్థ గడగడలాడిపోయే పరిస్థితుల్లో కూడా కాళ్ళు ఎగరేస్తున్నారు ఏంటి వీళ్ళు? ఇంకా కూడా సిఐ వర్కింగ్ లోనే ఉన్నాడు. హెబియస్ కార్పస్ పిటిషన్ వాయిదా ఎప్పుడు? పలానా డేటు. మీరు వెళ్తుంటే ఏం చెప్తున్నారు? ఇలాగే సమాధానం చెప్తున్నారు. మీరు ఎవరిని కలుస్తున్నారు? కులంలో నాయకుల్ని కలుస్తున్నానండి అన్నారు. వాళ్ళేమంటున్నారు? ఇవన్నీ నేను నోట్ ఫైల్ ప్రిపేర్ చేస్తే వీళ్ళ దమ్ము ధైర్యం ఏంటంటే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేనిదే అడుగు కూడా వేయలేనటువంటి పోలీస్ వ్యవస్థ ఎవరో చెప్తేనే చేస్తుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్. లేకపోతే అంత ధైర్యంగా ఉండరండి. అక్కడ పిటిషన్ పెండింగ్, చచ్చిపోయాడన్న వార్త తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి తెలిసిపోయింది. కానీ జగన్ గారు వచ్చే వరకు కథ కదలలేదు. అంటే వన్స్ జగన్ గారు రాకపోతే అయినా సరే ఇంకెలాగే ఉంటదండి వ్యవస్థ. జగన్ గారు వచ్చినా సరే, జగన్ గారు వస్తే కేసులు ముందు గదులుతాయి, సిట్ అంటారు, అన్ని కేసులు మేము విచారించేస్తామంటారు, న్యాయం చేసేస్తామంటారు, అప్పటికప్పుడు ఆ కుటుంబాన్ని పిలిపించుకుంటారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, నేను ఎందుకు సపోర్ట్ చేయాలి ఒక క్రిమినల్కి? ఒక క్రిమినల్ లాకప్ డెత్లో చచ్చిపోతేనే, బూడిదైపోతేనే నాకేం సంబంధం, ఆ కుటుంబాన్ని నేను ఎందుకు వాదార్చాలన్నారు. మరి ఇప్పుడు నేను మిగతా 6 కేసులు చూపించా, ఒకటి పక్కన పెట్టేద్దాం, 6 మినిమం, అంతకుముందు జరిగినవి ఎన్ని అనేది పక్కన పెడదాం, 6 కేసులు చూపించి ఏ కేసులనైనా ఏ కుటుంబానికైనా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తానన్నారా? ఒక్క కుటుంబాన్నైనా పిలిచి ఓదార్చారా? మరి అదే క్రిమినల్స్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ కావే అవి, ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చనిపోలేదే. సార్ ఒకటి సార్, ఒక వ్యక్తిని రౌడీ షీటర్ అని, ఫోక్సో కేసులో ముద్దాయని కేసులు జరుగుతుండగా, ఆ మనిషి చనిపోయి ఉండగా, ఒక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి
ఒక వ్యక్తి పబ్లిక్ మీటింగ్ లో అలా మాట్లాడి ఉండకూడదు, కానీ మాట్లాడేసినారు. బహుశా ఎవరు చెప్పట్లేదా, ఎవరన్నా చెప్పినా వినట్లేదా మాకు తెలియలా. సరే, అతన్ని రౌడీ షీటర్ అన్నారు. అంటే మీకు తెలుసో లేదో సార్, ఒకప్పుడు రంగా గారు చనిపోయినప్పుడు కూడా ఆ ఈనాడు పత్రికలు అనుకుంటండి ఒక రౌడీ షీటర్ చనిపోయాడని కూడా రాసే ధైర్యం చేసినారు వాళ్ళు. అంటే ఒక గొప్ప నాయకుడిని కూడా రౌడీ షీటర్ చేసేసినారు. అంటే వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అంటే ఈ గంజాయి కేసు చూడండి సార్, మీరు నెల్లూరులో పెంచలయ్య అని ఒక కమ్యూనిస్ట్ లీడర్ చనిపోయాడు. ఎవరి వల్ల చనిపోయాడంటే గంజాయి సేవించిన వాళ్ళట రోడ్ల మీద అడ్డగించి అతన్ని చంపేసినారని మీకు కేసు రాసినారు, క్లోజ్ చేసినారు, కేల్కతం దుకాణ్ బంద్. కానీ అదే పెంచలయ్య గారు 2 నెలల క్రితం, అంటే ఆయన చనిపోక 2 నెలల క్రితం రజనీ గారు హైకోర్టులో మనం కేసులు వేద్దామండి, గంజాయి విచ్చలవిడిగా ప్రబలిపోతుంది, వీటిని అరికట్టాలి, నేను 2-3 పోలీసులతో దబాయించి గట్టిగా మాట్లాడాను అంటే ఆ పెంచలయ్య గారితో నేను చెప్పిన పదం, కావలి కేసుకు వచ్చినప్పుడు ఎదురు బదురుగా చెప్పిన పదం, ఎందుకు సార్ మీరు పోరాడతారు, మీరు ఎవరి కోసం అయితే పోరాడుతున్నారు, గంజాయి సేవించి పిల్లలు పాడైపోతారు, ఆ పిల్లలతో చంపించేద్దరు సార్, అవసరమా మీకు? హైకోర్టులో రిట్లేసే పరిస్థితి ఇది కాదు. ఆ పరిస్థితిలో మీరు లేరు. పోరాడే తత్వం ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులు సమయం ఇది కాదు. మనం బ్రిటిష్ వారి కింద పరిపాలింపబడినా బాగుండు. ఇంత దౌర్జన్యం చేయరండి, ఇంత దౌర్జన్యం చేయరు. ఈ రోజు హైకోర్టులో రిట్ వేసిన గంగమ్మ కర్నూలులో ఎందుకు చనిపోయిందండి? అప్పుడు పోలీసు వాళ్ళు అడుగుతున్నారు, పోలీసు వాళ్ళని హైకోర్టు వారు నిలదీసినారు, ఏమయ్యా ఏది వాళ్ళ కొడుకేడి, వాళ్ళ భర్తేడి అని అడుగుతుంటే, ఏం గంగమ్మ నువ్వు మమ్మల్ని కోర్టులో నిలబెడతావా, నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అయిపోయింది. ఇప్పుడు గంగమ్మ కొడుకు కోసం పోరాడింది, గంగమ్మ చచ్చిపోయింది. ఇక ఈ కేసు ఏమవుతుందండి? ఈ కేసు ఏమవుతుంది? చేతికి మట్టి అంటకుండా గంజాయి సేవించిన వాళ్ళతో చంపించేస్తూ ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టే పాపం ఏదైతే మన సాయి కృష్ణ మళ్ళీ వెనక్కి తెచ్చి సాయి కృష్ణ లాంటి వాళ్ళతో పెంచలయ్య గారు లాంటి వారిని చంపించి, ఆ సాయి కృష్ణ నువ్వు వెళ్ళిపో, నీకు 1 లక్ష రూపాయలు అకౌంట్ లో పంపిస్తాను, మనిషితో పంపిస్తాను, నువ్వు వెళ్ళిపో అంటూ ఈ రోజు పిల్లలు వ్యసన పరులని ఒక నేరగాళ్లుగా చిత్రీకరించి చేతికి మట్టంటుకోకుండా జరుగుతున్న కేసులు మా కళ్ళతో మేము చూస్తున్నాం సార్. ప్రశ్నిస్తే గంజాయి కేసు అంటే గంజాయి కేసు నుంచి బయటికి రాలేరు. అవసరమైతే గంజాయి సేవించిన వారు మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నారని నిరూపిస్తాం, నీ కొడుక్కి గంజాయి ఎక్కిస్తాం, డ్రగ్ ఎక్కిస్తాం, ఏం చేస్తావు నువ్వు అంటూ ఇవాళ కేసులు వేయడానికి వచ్చి కాగితాలు ఇచ్చిన వాళ్ళు వారం రోజుల తర్వాత కనపడట్లేదండి. కాగితాలు నాకాడే ఉన్నాయి, ఫీజు నాకాడే ఉంది, మనుషులు ఫోన్లు ఎత్తట్లేదు, లేని పరిస్థితి అయిపోయింది. ఏంటమ్మా అంటే ఆ పరిస్థితులు బాగలేదులేండి, ఏదో ఒక రోజు తెగింపు వచ్చిన రోజు మళ్ళీ వస్తాను అంటున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని కట్టలు ఉన్నాయో మాకు తెలుసండి. సో దయచేసి ఏ పోలీసోడు తప్పు చేసినా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చెయ్యట్లేదు. పొలిటికల్ వాళ్ళు పోలీసు వాళ్ళని విచ్చలవిడిగా వాడుకొని వారితో తప్పులు చేపిస్తున్నారని నా వాదన అండి. అది ఎవిడెంటరీగా. రైట్.